నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డితో కలిసి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి అధ్యక్షతన 6.56 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పనుల్లో మార్కెట్ కమిటీ నిర్వహణ, ఆధునిక షెడ్ల నిర్మాణం, రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ రైతుల సంక్షేమంలో ఎక్కడా రాజీ పడటం లేదని అన్నారు. రైతు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తూ వారికి గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, ప్రజాప్రతినిధులు రైతులు చేసిన ప్రతి వినతిని సకాలంలో పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక అభిమానం ఉందని, అందుకే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రైతులు, కార్మికులు, సామాన్య ప్రజల సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. పర్యటించడం జరుగుతూ ఉంది. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తము ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి హాస్టల్స్, అదేవిధంగా మరి రోడ్లు, ఖండాలకు సంబంధించినటువంటి రోడ్లు, అదేవిధంగా హాస్టల్కి సంబంధించినటువంటి వసతి గృహాలు, డైనింగ్ హాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం చాలా సంతోషం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగుంటేనే పిల్లలు బాగా చదువుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా గిరిజనులు ఉండడంతో గిరిజన పిల్లల కోసం మరి భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వివిధ రకాల హాస్టల్స్, వసతి గృహాలు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించడం కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను రావడం జరిగింది. వీటన్నిటితో పాటు 2-3 సంఘాలకు కూడా రోడ్లు తక్కువ ఉండే వాటిని కూడా ఈరోజు దాదాపుగా 7 కోట్లతోటి 2 రోడ్లను ప్రారంభించడం జరిగింది. వాటితో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్లీ మన పంచాయతీరాజ్ నుంచి హ్యామ్ ద్వారా, అదేవిధంగా మరొక 90 కోట్ల రూపాయలు మరి R&B శాఖ ద్వారా కూడా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా టెండర్స్ అయినాయి. తొందరలోనే కొద్దిగా వర్షాకాలం అయిన తర్వాత ఆ వర్క్స్ అన్ని కూడా చేసి తండాలకు, అదేవిధంగా గ్రామాలకు అన్నిటికి కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకన్నింటికి కూడా మరి రోడ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొండారెడ్డిపల్లెలో పుట్టినటువంటి వర్షంలో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయిల బాలికల వసతి గృహాలు ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడితేనే పాడి పంటలు పండుతాయి, తాగడానికి కూడా నీళ్లు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతి రెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ దాదాపుగా పంచాయతీరాజ్ నుంచి మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా R&B నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో, దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. సభకు నమస్కారం. మరి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం తడిచినా పర్వాలేదు, మీరంతా కూడా డిస్టర్బ్ అవ్వకండి. ఇక్కడ ముఖ్యంగా మన ఇందరాయి మండలం తిరుమలపల్లి గ్రామంలో ఇవాళ 5 కోట్ల రూపాయలతో మరి మనం ఒక జూనియర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి ఇంకా అది సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటూ ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఇంకా బాత్రూమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని కొరకు కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి వాళ్ళ ఈ ప్రభుత్వం మీకు అందరు కూడా చెప్పేది ఏంటంటే ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి
ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్ల చొప్పున అక్కడ హాస్టల్లో బిల్డింగ్ నిర్మించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన సెకండరీ దానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం కూడా అదే. మరి మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా మంచి పెద్ద మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, మరి అడ్వకేట్స్, తర్వాత అన్ని రకాల సైంటిస్టులు అన్ని రంగాలలో మీరు ఉంటే మీ కుటుంబానికి, మీ ప్రాంతానికి, మరి ఇక్కడ ఈ దేశానికి మంచి పేరు తేవాలని చెప్పి కోరుకుంటూ, మరి వర్షం ప్రభావం వల్ల మనం ఎక్కువ మాట్లాడకపోతున్నాం. దయచేసి మరి మన ముఖ్య అతిథి గారు మాట్లాడుతూ అందరూ కూడా మనం కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాము.